నమస్కారం. మీ ఇంటి వంట ప్రేక్షకులందరికీ ఇదే మా స్వాగతం. మీ ఇంటి వంట కేవలం వండర్ఫుల్ వంటల ప్రోగ్రామే కాక మీ వంటింటి నేస్తంగా భావిస్తున్నందుకు మా ప్రేక్షకులందరికీ ఇదే మా సాదర స్వాగతం. మరి ఈ రోజు మీ ఇంటి వంట కూడా మిమ్మల్ని నోరూరించడానికి సిద్ధంగా ఉందండి. మరి అవేంటో తెలుసుకోవాలంటే మనం మీ ఇంటి వంటని స్టార్ట్ చేసేద్దాం. ఇప్పటిదాకా మీ ఇంటి వంట సరికొత్త థీమ్స్ తో మిమ్మల్ని ఎంతగానో అలరించింది, ఆకట్టుకుంది. మరి ఈ రోజు కూడా ఒక స్పెషల్ థీమ్ తో రెడీ అయిపోయిందండి. అది ఏమిటి అనుకుంటున్నారా? ఒక స్వీట్, ఒక హాట్, అలాగే ఒక సమ్మర్ కూల్ రెసిపీని తయారు చేసే విధానాలు మీకు పరిచయం చేస్తుంది. మరి అవేంటో తెలుసుకోవాలంటే ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేయాల్సిందే. ఈ రోజు మనం హైదరాబాద్ నాగోల్లో ఉంటున్న వందన గారి ఇంటికి వచ్చేసాం. సో వందన గారు మన కోసం ఒక స్వీట్, ఒక హాట్, అలాగే ఒక సమ్మర్ కూల్ రెసిపీ పరిచయం చేస్తా అన్నారు. ముందుగా పరిచయం చేసుకుని ఆ వివరాల్లోకి వెళ్దాం. హాయ్ వందన గారు. హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను. చాలా బాగున్నారా? చాలా బాగున్నాను. అవునా? సో మీ అడ్రస్ ఎత్తుక్కుని మీ ఇంటికి వచ్చామండి. సో మా గురించి మీరు స్పెషల్ రెసిపీస్ పరిచయం చేస్తా అన్నారు కదా. అవునండి. మరి మీరు వంటలు ఎలా చేస్తారు? ముందుగా బాగా చేస్తానండి. ఎవరు కాంప్లిమెంట్ ఇస్తూ ఉంటారు మీరు చేసిన వంటలకు ఎక్కువగా? మా హస్బెండ్, తర్వాత మా నైబర్స్ ఇంత బాగానే చేస్తారండి. మీ ఫ్యామిలీలో ఎంత మంది ఉంటారు? మా ఫ్యామిలీ ఓన్లీ 3 మెంబర్స్. చాలా చిన్ని షార్ట్ స్వీట్ ఫ్యామిలీ కదా. వాళ్ళిద్దరిని ఎవరెవరు? మీ హస్బెండ్, మా బాబు. మీ బాబు. సో వాళ్ళిద్దరిని ఇంప్రెస్ చేస్తే చాలు. అలా కాకుండా పక్క వాళ్ళు కూడా ఇంప్రెస్ చేస్తున్నారు. మరి ఈ రోజు మీ ఇంటి వాళ్ళని ఇంప్రెస్ చేస్తారా? ఓ తప్పకుండా. షూర్. ఓకే. మరి ఇంప్రెస్ చేయాలంటే ముందుగా ఒక మంచి టేస్టీ వంటకాన్ని స్టార్ట్ చేయాలి కదా. ఓకే అండి. సో మరి ముందుగా ఏం చేయబోతున్నారు? సగ్గుబియ్యం పునుగులు. సో సగ్గుబియ్యం పునుగులకి కావాల్సిన పదార్థాలు చెప్పండి. సగ్గుబియ్యం, మైదా పిండి, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, పెరుగు, వంట సోడా, జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చి, నూనె. ముందుగా ఏం చేయాలండి? మనం ముందు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టాలి. డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసుకోవాలి. ఓకే. అండ్ ఈ లోపల ఏం చేయొచ్చు? మనము బౌల్ తీసుకుని ముందు కలుపుకోవాలండి. సగ్గుబియ్యం, పెరుగు, మైదా అన్ని ఒక కప్పు తీసుకోవాలి. 3 ఈక్వల్ క్వాంటిటీ? లేదండి. సగ్గుబియ్యం 1 కప్ అయితే పెరుగు 2 కప్పులు, మైదా 2 కప్పులు. సో అయితే 1 కప్పు సగ్గుబియ్యానికి 2 కప్పుల మైదా, అలాగే పెరుగు కూడా మనం వాడుకోవాలన్నమాట. ఓకే. సో మైదా కూడా 2 కప్పు వేస్తున్నారు మీరు. మరి పెరుగు మనం 1 కప్పే వేసుకున్నాం కదా. 2 కప్పు అన్ని కలిపిన తర్వాత మళ్ళీ వేసుకుంటూ కలుపుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ ఉల్లిపాయ ముక్కలు, తర్వాత పచ్చిమిర్చి ముక్కలు, తర్వాత కరివేపాకు, తర్వాత ఉప్పు తగినంత, జీలకర్ర 1 స్పూను. ఓకే. సో ఆల్మోస్ట్ అన్ని వేసేసుకున్నాం. అన్ని వేసి ఒక పెరుగు చూసుకుని వేసుకోవాలి. తినే సోడా చిటికెడు, తర్వాత పెరిగి వేసుకుంటూ కలుపుకోవాలి. అండ్ ఎక్కడ కూడా ఉండ కట్టకుండా జాగ్రత్తగా కలుపుకోవాలండి. ఎవరి దగ్గర నేర్చుకున్నారు మీరు రెసిపీ? ఇది మామూలుగా మా నైబర్స్ చేస్తుంటే చూసి నేర్చుకున్నాను. చక్కగా షేర్ చేసుకుంటుంటారు తెలిసిన ఒకళ్ళు. అవునండి. మీ ఇంటి వారు చూస్తూ ఉంటారా? చూస్తానండి. రోజు చూస్తాను. ఎలా అనిపిస్తుంది మీ ఇంటి వంట? రోజు కొత్తగా వారం కూడా స్పెషల్ రెసిపీస్ తో మీ ముందుకు వస్తుంది కదా. ఎలా అనిపిస్తుంది? మీరు ట్రై చేస్తున్నారా? బిర్యానీస్ అయితే చాలా రోటి చేశానండి. ఇప్పటి కూడా చాలా ఐటమ్స్ చేశాను. బాగుందని ఇంట్లో కాంప్లిమెంట్ కూడా ఇచ్చాను. అవునండి. బాగానే కుదిరిందా అండి ఫస్ట్ టైం చూస్ చేయంగానే? కుదిరిందండి. అవునండి. ఓకే. మరి మీరు కూడా చెప్తూ ఉంటారు ఇది ట్రై చేశాను, మీరు కూడా ట్రై చేయండి మీ నైబర్స్ తోటి? చెప్తానండి. ఎంతమంది ఉన్నారు మీకు నైబర్స్, ఫ్రెండ్స్? నైబర్స్ అంటే ఇది అపార్ట్మెంట్ కాబట్టి 5 ఫ్లోర్స్, ఇంకా అందరూ రాలేదు. మా ఫస్ట్ ఫ్లోర్ లో 5 మెంబర్స్ ఉంటారండి. అందరూ కూడా చక్కగా అవునండి. ఓకే. ఇది ఆల్రెడీ నేను 5 years ముందు నానబెట్టుకున్నానండి మిశ్రమాన్ని. ఓకే. సో ఆల్రెడీ మీరు కలిపేసి పెట్టుకున్నారు అన్నమాట. అంటే ఇది ఎలా ప్రిపేర్ చేశారంటే మన సగ్గుబియ్యం ఉంది కదా, డైరెక్ట్ గా వేసుకున్నారా లేకపోతే ఏ విధంగా చేశారు? డైరెక్ట్ గా వేయడమేనండి. డైరెక్ట్ గా వేసి 2 కప్పు సగ్గుబియ్యానికి 2 కప్పుల పెరిగేసి నానబెట్టుకోవడం. నానబెట్టాలి. ఓకే. సో ఆయిల్ కూడా హీట్ అయింది. సో ఇంకా మనం వేసుకోవచ్చు పురుగుల కింద. ఓకే, స్టార్ట్ చేయండి. మామూలుగా చిన్న ఉండల్లాగా చేసుకుంటే చాలండి. నిమ్మకాయ సైజ్ అంతా చేసుకుని వేసుకుంటే చాలు. మరి మీరు ఖాళీ టైంలో ఏం చేస్తూ ఉంటారు? టీవీ చూస్తాను. బాగా చూస్తాను. షాపింగ్ టీవీ బాగా చూస్తానండి.
షాపింగ్, బుక్స్ రీడింగ్. ఇది టర్న్ చేసుకోవచ్చా? ఎర్రబడిపోయింది కదా. అండ్ ఇందులో ఉల్లిపాయలు అంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్టీగా కరకరలాడతాయి కదండి, వేగాక కరకరలాడతాయి, బాగుంటాయి కదా. ఇంకా మీరు ఏది బాగా చేస్తారు? స్వీట్, హాట్, వెజ్, నాన్ వెజ్? నాన్ వెజ్ కూడా బాగానే చేస్తానండి. అవునా? ఏది ప్రిఫర్ చేస్తారు సండే మీరు? నాన్ వెజ్, ఫిష్, మటన్. మరి షాపింగ్ అన్నారు కదా, షాపింగ్ అంటే మీకు ఏం షాపింగ్ చేయడం అంటే బాగా ఇష్టము? గోల్డ్, అబ్బా బట్టలు బాగా ఇష్టం అండి. గోల్డ్ రేట్ ఏంటి పెరిగిపోతుంది, మీరు కూడా వేస్తున్నారనే. అది మాలాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళు కొంటున్నారు కానీ అట్లా పెరిగిపోతుంది కదా. ఇది తీసేచ్చు అనుకుంటా కదా. తీసేద్దాం. ఇది సగ్గుబియ్యం ఎంత బాగా కనిపిస్తుందో చూడండి కదా. అది బాగా కలిసిపోయింది కదండి, పెరుగులో నానింది కాబట్టి. సో మరి సమ్మర్ కదా, వెకేషన్ ఎక్కడ ప్లాన్ చేసుకున్నారు? బాబుకు మొన్న ఎగ్జామ్స్ అయిపోయాయి, ఇంకా ప్లానింగ్ ఏం కాలేదండి. ఏం కాలేదా? ఇంట్లో ఉందాం అనుకుంటున్నా, ఎక్కడైనా వెళ్దాం? లేదండి, సాధ్యమైనంత వరకు ఇంట్లో ఏమి ఉండము, టూర్స్ ఎక్కువ. అవునా? ఓకే. సో ఇప్పుడు దాకా ఎక్కడెక్కడ తిరిగారు మీరు? నార్త్ అయిపోయింది, సౌత్ అయిపోయింది. ఇంకేమైనా చూడాల్సిన ప్లేసెస్ ఏమైనా ఉన్నాయా ఇంట్రెస్ట్ గా? మళ్ళీ వైష్ణవదేవి వెళ్ళాలని ఉందండి. అవునా? ఓకే అండి, కర్రీ వచ్చింది కదా, తీసేద్దాం. స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం. నేను తీస్తాను. సో ఇంతే కదా సగ్గుబియ్యం పునుగులు, చాలా సింపుల్ అండి. ఓకే, ఇప్పుడు మనం చక్కగా ఇవన్నీ ఒక ప్లేట్ లో నీట్ గా సర్వ్ చేసుకుందాం. ఓకే, మరి అయితే సగ్గుబియ్యం పునుగులు రెడీ చేసేసుకున్నాము. ఇప్పుడు చాలా మంది చూస్తున్నారు ఎలా రెడీ చేసుకోవాలని, వాళ్ళు కూడా ఒకసారి చెప్దాం. చూసారు కదండి, వేడి వేడిగా సగ్గుబియ్యం పునుగులు రెడీ అయిపోయాయి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూద్దాం. సగ్గుబియ్యం పునుగులు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: సగ్గుబియ్యం, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, మైదా, జీలకర్ర, వంట సోడా, పెరుగు, ఉప్పు, నూనె, కరివేపాకు. తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ పోసి అది కాగనివ్వాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో సగ్గుబియ్యం, 2 కప్పుల పెరుగు, 2 కప్పుల మైదా, 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, తగినంత ఉప్పు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, వంట సోడా వేసి కలుపుకొని కాగిన నూనెలో పునుగుల్లా వేసి ఎర్రగా వేయించి ప్లేట్ లోకి తీసుకుంటే సగ్గుబియ్యం పునుగులు రెడీ.